హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రవితేజ. ఐమ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో ఈ వీడియోలో మనం ప్రాపర్గా నిద్రపోతున్నా సరే ఎందుకు టైర్డ్గా ఉంటాము. చాలా మంది చేసే కంప్లైంట్ ఏంటంటే మేము సరిగ్గా నిద్రపోతామండి, బట్ డే టైంలో వీఆర్ ఆల్వేస్ టైర్డ్, వీఆర్ ఆల్వేస్ లెథార్జిక్. ఈ కంప్లైంట్స్ అనేవి నేను జనరల్గా నా క్లయింట్స్ నుంచి వింటూ ఉంటాను. సో దీని గురించి స్పెసిఫిక్గా అసలు మనం నిద్ర అంటే ఏంటి, అది క్వాలిటీ స్లీప్ ఏంటి, ఆర్ స్లీప్ ఎన్ని అవర్స్ పడుకోవాలి, వీటి గురించి, సో దట్ మనము టైర్డ్గా ఉండకుండా ఉండాలి అంటే స్లీప్ని మనం ఎలా చూడాలి, వీటి గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో ఐ షేర్ మై స్క్రీన్. యా, సో లెట్స్ సి వై యు ఆర్ ఆల్వేస్ టైర్డ్ బియాండ్ స్లీప్. సో బేసిక్ ఏంటంటే మనం రెస్ట్ తీసుకున్నాము అంటే మనకి బాగా ఎనర్జీ వచ్చిందని, ఆల్వేస్ ఇట్స్ నాట్ ఈక్వల్ అనమాట. ఓకేనా? సో దెర్ ఈస్ సంథింగ్ బియాండ్ స్లీప్. ఆ బియాండ్ స్లీప్ ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్లీప్ క్వాలిటీ మ్యాటర్స్ మోర్ దెన్ అవర్స్. ఈవెన్ దో మీరు ఒక 8 అవర్స్, 9 అవర్స్, 10 అవర్స్ పడుకున్నా సరే, బట్ దాంట్లో క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎలా ఉందనేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డీప్ స్లీప్ లేకపోతే బాడీ ఈజ్ ఆల్వేస్ టైర్డ్. ఓకే. సెకండ్ థింగ్ ఏంటి, మీకు ఇన్ కేస్ బెల్లీ ఫ్యాట్ ఉన్నా, లేదంటే యూనో ఈ డబుల్ చిన్ ఉన్నా సరే, మీకు స్నోరింగ్ కానీ, స్లీప్ అప్నియా కానీ ఇవన్నీ వస్తాయి అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈవెన్ దో మీరు 7-8 అవర్స్ పడుకున్నా సరే, దాంట్లో క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ లేట్ నైట్ ఇన్ కేస్ పడుకునే ముందు ఒక 1-2 అవర్స్ మీరు మీ బ్లూ లైట్ అంటాం దాన్ని. బ్లూ లైట్ అంటే మీ స్క్రీన్ లైట్ అనమాట. ఈ స్క్రీన్ లైట్ అనేది మీ కళ్ళ మీద పడింది అనుకోండి, స్లీప్ హార్మోన్ అనేది ప్రొడక్షన్ తగ్గిపోద్ది అనమాట. సో అందుకే మీకు జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఆ, ఎందుకు నిద్ర పట్టట్లేదు అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇదనమాట, స్క్రీన్ టైం ఎక్కువ ఉండటం. ఎస్పెషల్లీ యూనో మనం వెన్ వి రీచ్ టు ద బెడ్, వెన్ గో టు ద బెడ్, ఒక 1-2 అవర్స్ స్క్రీన్ టైం ఉండటం వల్ల నైట్ స్లీప్ అనేది అంత ఎఫిషియెంట్ గా ఉండదు అనమాట. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ వేర్ ఇన్ స్లీప్ క్వాలిటీ is more important than hours. Second thing is your diet can be the culprit. For example, హై షుగర్ ఫుడ్స్ తినడం వల్ల మీకు లేట్ నైట్ క్రేవింగ్స్ రావడము, దానివల్ల ఆటోమేటిక్గా స్లీప్ డిస్టర్బ్ అవ్వడము. అండ్ ప్రోటీన్ ప్రాపర్గా తీసుకోకపోవడము. ప్రోటీన్ యాజ్ పర్ యువర్ బాడీ వెయిట్, లెట్స్ సే మీరు ఒక 70 kgs ఉన్నారు, యూనిట్ టు టేక్ 70 grams ఆఫ్ ప్రోటీన్ ఎవ్రీడే. ఇప్పుడు ఆ ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వకపోయినా సరే ఎనర్జీ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవ్వవు అనమాట. అండ్ నేను చెప్పినట్టు లేట్ నైట్ క్రేవింగ్స్ వల్ల లేట్ నైట్ ఈటింగ్స్ రావడము, దానివల్ల బాడీ డైజెషన్ ఏదైతే ఉందో ఆ డైజెషన్ పవర్ తగ్గడము. ఆ పవర్ తగ్గడం వల్ల దానివల్ల అగైన్ నేను గట్ కి బ్రెయిన్ కి ఒక రిలేషన్ ఉందని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. సో ఎప్పుడైతే డైజెషన్ ప్రాపర్ గా జరగదో ఆటోమేటిక్ గా ఇట్ డిస్టర్బ్స్ యువర్ స్లీప్ అన్నమాట. సో డైట్ అనేది కూడా వన్ ఆఫ్ ద కల్ప్రిట్. మీరు ఏ డైట్ ఫాలో అవుతున్నారు, డైట్ లో ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ ఉందా లేదా అని కూడా చూసుకోవాలి. సో అంటే స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఈవెన్ 1% డిహైడ్రేషన్ ఉన్నా సరే, అంటే 1% మీరు ప్రాపర్గా వాటర్ తీసుకోకపోయినా సరే, దట్ క్రియేట్స్ బ్రెయిన్ ఫాగ్ అనమాట. ఓకేనా? సో డిహైడ్రేషన్ ఈస్ వెరీ వెరీ మచ్ రిలేటెడ్ టు యువర్ ఎనర్జీ లెవెల్స్. సెకండ్ థింగ్ ఏంటి, డైలీ అట్లీస్ట్ 8 glasses ఆఫ్ వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అది మినిమం నీడెడ్ ఫర్ హ్యూమన్ బాడీ, బికాస్ 70% ఆఫ్ అవర్ బాడీ ఈజ్ వాటర్. ఓకేనా? అండ్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే 75% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ క్రానికల్లీ డిహైడ్రేటెడ్. క్రానికల్లీ అంటే ఎవ్రీ డే దే డోంట్ టేక్ ఎనఫ్ వాటర్. సో యూ నీడ్ టు మెయింటైన్ ప్రాపర్ హైడ్రేషన్ ఆల్సో టు మెయింటైన్ దట్ ఎనర్జీ ఇన్ ద డే టైమ్. అండ్ క్రానిక్ స్లీప్ డిప్లైట్స్ అని నేను చెప్పినట్టు, ఇప్పుడు క్రానిక్ స్లీప్ డిప్లేషన్ ఉంటుంది అంటే ఎవ్రీ డే ప్రాపర్గా నిద్రపోకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, దట్ క్రియేట్స్ మెంటల్ ఫెటీగ్. సో మెంటల్ ఫెటీగ్ అంటే మీ మూడ్ మంచిగా ఉండకపోవడం, ఆల్వేస్ ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లో సాడ్నెస్గా ఉండటం, దానివల్ల ఫిజికల్గా మీ ఎనర్జీ డ్రైన్ అవ్వడము. కార్టిసాల్ స్పైక్ అవ్వడం. కార్టిసాల్ అంటే స్ట్రెస్ హార్మోన్ అనమాట. సో ఎప్పుడు మీరు ఒక స్ట్రెస్లో ఉండటము, చిన్న విషయం జరిగినా చాలా స్ట్రెస్కి గురవడము, ఇలా జరుగుతాయి. నెక్స్ట్ ఎనర్జీ డిప్రెషన్. ఈ స్ట్రెస్ వల్ల యువర్ ఎనర్జీ, మీకు ఏదైతే ఆ స్ట్రెస్ కావాల్సిన ఎనర్జీ ఉంటుందో అదంతా మీ బాడీ తీసేసుకుంటుంది అనమాట. తీసేసుకున్న తర్వాత మీకు ఆ స్ట్రెస్ తర్వాత జనరల్గా ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది. అండ్ దట్స్ ఏ విషియస్ సైకిల్ ఇఫ్ యూ సీ. బికాస్ ఆఫ్ స్ట్రెస్ మీకు నిద్ర తక్కువ ఉండటం వల్ల మళ్ళీ స్ట్రెస్ పెరగడం, ఇది ఒక సైకిల్ లాగా వెళ్తూ మీకు ఇంకా ఆ, ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఫైనల్గా చెప్పాలంటే దెర్ ఈస్ ఆల్సో కాల్డ్ విటమిన్ డెఫిషియన్సీ. సో మీకు కొన్ని విటమిన్ డెఫిషియన్సీ ఉండటం వల్ల కూడా మీ ఎనర్జీ అనేది జనరల్గా తక్కువ ఉంటుంది ఒక డేలో. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ B12, దట్స్ కాల్ ఎనర్జీ విటమిన్. ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి
ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి, ఎస్పెషల్లీ ఉమెన్లో. విటమిన్ డి అనేది ఇమ్యూనిటీ ఇచ్చే విటమిన్, బోన్ స్ట్రెంత్కి ఇంపార్టెంట్ విటమిన్. అది అది తక్కువ ఉన్నా సరే యువర్ ఎనర్జీ లెవెల్స్ విల్ బి డౌన్. అండ్ మెగ్నీషియం ఈజ్ వన్ ఆఫ్ ద మినరల్ యూ నీడ్ టు టేక్ కేర్. ఓకేనా? సో ఇది ఎలా తెలుస్తుందంటే యూ షుడ్ రెగ్యులర్లీ చెక్ యువర్ బ్లడ్ మార్కర్స్ అండ్ యూ మస్ట్ సీ మీ విటమిన్ డెఫిషియన్సీ ఏమైనా ఉన్నాయని చూసి దాన్ని కూడా మీరు ఫిల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ ఫ్రమ్ దిస్ వీడియో. అండ్ మీ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరికైనా ఒక లైఫ్ స్టైల్ ఇష్యూ ఉన్నా, లైక్ ఒబెసిటీ అవ్వచ్చు, డయాబెటీస్, థైరాయిడ్, ఎనీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ఉండి, ఇఫ్ దే వాంట్ హెల్ప్, కింద డిస్క్రిప్షన్లో యూ కెన్ ఫైండ్ మై నంబర్ ఆర్ యూ కెన్ ఫిల్ ద ఫార్మ్ వెరీన్ యూ కెన్ టాక్ టు మీ వన్ ఆన్ వన్ అండ్ యూ కెన్ డిస్కస్ ఇన్ డీటెయిల్. సో రేపు ఇంకొక వీడియోతో వెల్కమ్ అప్. హ్యావ్ ఎ గ్రేట్ డే.